హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లో వెజ్ పులావ్ చేశాను. అలాగే అందులోకి పెరుగు చట్నీ చేసుకున్నాను. ఎలా చేసుకున్నానో మీకైతే చూపిస్తాను. చూడండి, ఎంతో టేస్టీ వెజ్ పులావ్ రెడీ చేసుకున్నాను. అందులోకి ఆనియన్, లెమన్, ఎగ్ తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ మీకు చూపించేస్తాను. ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తున్నాను, చూసేయండి. కావాల్సిన పదార్థాలన్నీ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి, చూసేయండి. ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను, స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నాను. ప్యాన్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత అందులోకి 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్లో చూపించినటువంటి మసాలా దినుసులు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి ఆనియన్ కట్స్ వేసుకుంటున్నానండి. అవి వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకుంటున్నాను. అవి కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి 2 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. అవి ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 2 పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర కొంచెం, అలాగే పుదీనా కొంచెం, టమాటా ముక్కలు. ఇప్పుడు మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను. చూడండి, ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకున్నానండి. ఇప్పుడు అందులోకి వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకుంటున్నాను. టమాటా, క్యారెట్, క్యాలీఫ్లవర్, బీన్స్, ఆలు, ఇలా అన్ని వెజిటేబుల్స్ వేసేసుకొని మొత్తం ఇలా బాగా మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకున్నానండి. ఇప్పుడు అందులోకి ముందుగా నానబెట్టి పెట్టుకున్న బఠానీలు కూడా వేసేసుకుంటున్నానండి. అలాగే ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను కదండి, అది కూడా వేసేసుకుంటున్నాను. మొత్తం ఇలాగా బాగా కలిసిపోయేలాగా కొంచెం ఫ్రై అయిపోయేలాగా ఇలా బాగా కలుపుకుంటున్నాను. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసేసుకుంటున్నానండి. అవి కూడా బాగా కలిపేసుకుంటున్నాను. అవి బాగా కలిసిపోయాక అందులోకి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు యాడ్ చేసుకుంటున్నానండి. అవి కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇలా బాగా అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకుంటున్నానండి. 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి అందులోకి 4 కప్స్ వాటర్ తీసుకోవాలండి. కుక్కర్లో అయితే 4 కప్స్ తీసుకోవాలి. నేను నార్మల్ ప్యాన్లో చేసుకుంటున్నాను కాబట్టి 1/4 కప్పు ఎక్స్ట్రా వాటర్ తీసుకుంటున్నానండి. ఇలా రిక్వైర్డ్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఇలా ఒకసారి బాగా కలుపుకుంటున్నానండి. ఇప్పుడు మొత్తం కవర్ అయ్యేలాగా ఇలా మూత పెట్టేసుకొని కుక్ చేసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రైస్ రెడీ అయ్యేలోపు పెరుగు చట్నీ అయితే రెడీ చేసుకుంటున్నానండి. ముందుగా అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. అలాగే 3 స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకుంటున్నానండి. గడ్డ పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అది బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఇలా బాగా కలుపుకుంటూ మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తాన్ని ఇలా బాగా మిక్స్ చేసుకున్నాను. చూడండి, పెరుగు చట్నీ అయితే ఇలా రెడీ చేసేసి పెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ ఎలా అయిందో చూసేద్దాము, చూసేయండి. చూడండి, ఎంతో వేడి వేడి వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా కుదిరిందో, ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకొని తినేస్తాను. చూడండి, ఇప్పుడైతే సర్వ్ చేసేసుకున్నాను. ఇప్పుడు అందులోకి ఆనియన్ ఒకటి తీసుకున్నాను, అలాగే లెమన్ కూడా తీసుకున్నాను, ఎగ్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు టేస్ట్ చేయడమే. ఇప్పుడు ఆలస్యం ఎందుకు, టేస్ట్ చేసేసి మీకు ఎలా ఉందో చెప్పేస్తానండి.
నాకైతే చూడండి ఎంత పొడి పొడిగా ఉందో. రైస్ అయితే చాలా బాగా కుదిరింది. ఫస్ట్ టైం చేసిన చాలా బాగా చేసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్గా కుదిరిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాగా. ఫస్ట్ టైం చేసుకున్నా బాగా చేసుకున్నాను. అబ్బా టేస్ట్ అయితే చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.